నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో వేలకు వేలు ఖర్చు పెట్టి డాక్టర్ల చుట్టూ తిరిగినా రకరకాల క్రీములు రాసినా తగ్గని ఆ మొండి తామర, గజ్జి, విపరీతమైన దురదను కేవలం మన వంటింట్లో దొరికే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన వస్తువులతో ఎలా మాయం చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, చర్మం మీద తామర వల్ల వచ్చే ఆ మంట, ఆ నరకం ఎలా ఉంటుందంటే అది చూడ్డానికి అసహ్యంగా ఉండడమే కాదు, 10 మందిలో ఉన్నప్పుడు దురద పుడితే వచ్చే ఆ ఇబ్బంది అంతా ఇంతా కాదు. మీ చర్మం మీద పాత మచ్చల్లా తామర పేరుకుపోయిందా? ఎంతకీ తగ్గడం లేదా? అయితే అస్సలు చింతించకండి. ఈరోజు నేను చెప్పే ఈ రెమెడీ గనక మీరు వాడితే మీ చర్మం పట్టుకుచ్చులాగా మృదువుగా మారుతుంది. లోపలున్న ఇన్ఫెక్షన్ని ఇది మూలల నుండి కూడా పీకేస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో మందులు వాడి విసిగిపోయి ఉండొచ్చు. కానీ ఈ రెమెడీ వాడిన తర్వాత అబ్బా, ఇంత తక్కువ ఖర్చుతో ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఇది 100% మన ఇంట్లో ఉండే సహజమైన వస్తువులతో చేసేది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీ తామర ఎందుకు తగ్గలేదో, దాన్ని ఎలా శాశ్వతంగా వదిలించుకోవాలో ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పాను. వీడియోలోకి వెళ్లే ముందు మీకోసం నేను చేసే ఈ చిన్న ప్రయత్నం నచ్చితే గనక ఇప్పుడే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ సమస్య ఏదైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఆయుర్వేద చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆ మొండి తామరను తరిమి కొట్టే ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా అసలు ఈ తామర ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి ప్రధాన కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్. మన శరీరంలో ఎక్కడైతే గాలి తగలదో, అంటే తొడల మధ్యలో కానీ చంకల్లో కానీ ఎక్కువగా చెమట పట్టి అక్కడ తేమ పేరుకుపోతుంది. ఆ తేమ వల్లే ఫంగస్ పుట్టుకొచ్చి ఆ ప్రాంతాన్ని ఎర్రగా మార్చేస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి కూడా చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఒకరు వాడిన సోపులు, టవల్స్ లేదా బట్టలు మరొకరు వాడడం వల్ల ఈ సమస్య ఇంకా పెద్దదవుతుంది. చాలామంది మార్కెట్లో దొరికే స్టెరాయిడ్ క్రీములు వాడుతూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా దురదను తగ్గిస్తాయి, కానీ ఆ ఫంగస్ని లోపల నుండి చంపలేవు. అందుకే మనం ఇక్కడ వాడుతున్న మొట్టమొదటి వస్తువు కాకరకాయ. ఫ్రెండ్స్, కాకరకాయ చేదుగా ఉంటుందని మనం వంటల్లో కూడా కొంచెం ఆలోచిస్తాం కదా. కానీ ఈ చేదులో ఉన్న యాంటీ మైక్రోబయల్ అలాగే యాంటీ ఫంగల్ గుణాలు చర్మ వ్యాధుల మీద ఒక అస్త్రంలా పనిచేస్తాయి. కాకరకాయలో ఉండే చేదు రసం చర్మం లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని లాగేస్తుంది. ఇది కేవలం పైన ఉన్న దురదను తగ్గించడమే కాదు, లోపల ఉన్న ఫంగస్ బ్యాక్టీరియాను కూడా అంతం చేస్తుంది. చర్మం మీద వచ్చే చిన్న చిన్న పుండ్లు, పస, చీము పట్టిన గడ్డలను కూడా ఇది చాలా త్వరగా నయం చేస్తుంది. దీన్ని గనుక మనం సరైన పద్ధతిలో కర్పూరంతో కలిపి వాడితే ఎలాంటి మొండి చర్మ వ్యాధి అయినా సరే తోక ముడవాల్సిందే. అందుకే ఈ చిట్కా కోసం మీరు తాజా కాకరకాయని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముదిరిపోయిన కాకరకాయ కంటే లేతగా ఉన్న కాకరకాయలో రసం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ అద్భుతమైన మందుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒక మీడియం సైజులో ఉన్న లేత కాకరకాయను తీసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, కాకరకాయ పైన ఉండే ఆ గరుకుదనం తీసేయకూడదు. అలా లోపల ఉన్న గింజలను కూడా తీయక్కర్లేదు. ఆ గింజల్లోనూ తొక్కలోనూ కూడా చర్మ వ్యాధులను తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ముందుగా కాకరకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇలా ముక్కలు చేసిన తర్వాత దీన్నొక మిక్సీ జార్లో వేసి ఒక్క చుక్క కూడా నీరు కలపకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిక్సీ లేకపోతే రోట్లో వేసైనా కూడా మెత్తగా దంచుకోవచ్చు. చూశారు కదా, నేను ఇక్కడ ఎంత మెత్తగా పేస్ట్ చేశానో. ఇలా ఉంటేనే అది మన చర్మం లోపలికి బాగా ఇంకుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక సీక్రెట్ అండ్ పవర్ఫుల్ ఇంట్రో ఇస్తున్నాను. ఇందులో మనం కేవలం చిటికెడు పసుపు కలపాలి. పసుపు అంటే మన వంటింట్లో వాడుకునేది కాదు. వీలైతే కస్తూరి పసుపు లేదా పచ్చి పసుపు కొమ్ముల నుంచి తీసిన పొడిని వాడండి. పసుపు సహజంగానే ఒక యాంటీసెప్టిక్ అని మనందరికీ తెలుసు. ఇది చర్మం మీద ఉన్న బ్యాక్టీరియాను చంపడమే కాదు, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఆ నల్లటి మచ్చలను కూడా మాయం చేస్తుంది. కాకరకాయలోని చేదు, పసుపులోని గుణాలు కలిస్తే అది ఎంత పాత గజ్జి అయినా సరే అది వ్యాపించకుండా అక్కడికక్కడే ఆపేస్తుంది.
ఈ పేస్ట్ని చూస్తున్నారా, ఎంత న్యాచురల్గా ఉందో. రూపాయి ఖర్చు లేదు, కానీ దీని పనితనం మాత్రం వేల రూపాయల క్రీములతో సమానం. ఈ మిశ్రమాన్ని తయారు చేస్తున్నప్పుడు మీకు ఆ కాకరకాయ వాసన వస్తూనే ఉంటుంది. అదే మీ ఇన్ఫెక్షన్కి అసలైన మందు. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం మరిన్ని ముఖ్యమైన వస్తువులు కలపాలి. ముఖ్యంగా కర్పూరం, కొబ్బరి నూనె ఏ మోతాదులో కలపాలి, అవి దురదను ఎలా తగ్గిస్తాయి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం చేర్చబోయే అత్యంత ముఖ్యమైన వస్తువు కర్పూరం. మనం సాధారణంగా పూజ గదిలో వాడే కర్పూరం బిళ్ళలే ఇవి. ఒక 2 లేదా 3 కర్పూరం బిళ్ళలను తీసుకుని చేత్తోనే మెత్తగా పొడి చేయండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చిటికలో పొడి అయిపోతుంది. అసలు ఈ రెమెడీలో కర్పూరం ఎందుకు వేస్తున్నామో తెలుసా? తామర ఉన్న చోట భయంకరమైన దురద, మంట పుడుతూ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే ఈ కర్పూరం కలిసిన మిశ్రమాన్ని అక్కడ రాస్తారో వెంటనే ఆ ప్రాంతం చల్లగా మారిపోతుంది. కర్పూరంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ మంటను వెనువెంటనే తగ్గించేస్తాయి. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ని లోపలి వరకు వెళ్ళి చంపే శక్తి కర్పూరానికి ఉంది. ఇక దీని తర్వాత మనం కలపాల్సిన చివరి వస్తువు కొబ్బరి నూనె. కేవలం 1 చెంచా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఇందులో వేయండి. ఫ్రెండ్స్, కాకరకాయ మరియు కర్పూరం కలిసినప్పుడు చర్మం కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉంది. కానీ కొబ్బరి నూనె వేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ ఫంగస్ వ్యాపించకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే చర్మం మీద పగుళ్లను, మచ్చలను కూడా ఇది చాలా త్వరగా నయం చేస్తుంది. ఇప్పుడు ఈ కాకరకాయ పేస్ట్, చిటికెడు పసుపు, కర్పూరం పొడి, కొబ్బరి నూనె ఈ 4ంటిని బాగా కలపండి. చూశారు కదా, ఒక చక్కటి గ్రీన్ కలర్ పేస్ట్లా తయారైంది. ఫ్రెండ్స్, ఇది మార్కెట్లో దొరికే ఏ క్రీమ్కి కూడా తీసిపోదు. నిజానికి వాటికంటే 100 రెట్లు మెరుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. అన్నీ మన ఇంట్లో దొరికే స్వచ్ఛమైన వస్తువులే. చాలామంది ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తారు. ఏదో ఒకసారి రాసి వదిలేస్తారు. కానీ అలా కాదు. దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎన్నిసార్లు వాడితే ఆ మొండి తామర శాశ్వతంగా పోతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా మిస్ అవ్వకండి. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ అద్భుతమైన పేస్ట్ను ఎలా వాడాలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే ఏదో పైన అలా రాసేసి వదిలేస్తారు. కానీ అలా చేస్తే సరిపోదు. ముందుగా మీకు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ లేదా తామర ఉందో ఆ ప్రాంతాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక మెత్తటి కాటన్ గుడ్డతో తడి లేకుండా పొడిగా తుడుచుకోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, తడి ఉన్న చోట ఫంగస్ ఇంకా పెరుగుతుంది. అందుకే ఆ ప్రాంతం ఎప్పుడూ పొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ కాకరకాయ మిశ్రమాన్ని మీ వేలుతో తీసుకుని ఇన్ఫెక్షన్ ఉన్న చోట కొంచెం మందంగా పట్టించండి. రాసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు చాలా సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయడం వల్ల మనం వేసిన కర్పూరం, కాకరకాయ రసం చర్మం లోపలి పొరల్లోకి వెళ్ళి అక్కడ దాక్కున్న ఆ ఫంగస్ వేర్లను నాశనం చేస్తాయి. మీరు ఇది రాస్తున్నప్పుడు మీకు కొంచెం చల్లగా, హాయిగా అనిపిస్తుంది. ఆ భయంకరమైన దురద కూడా వెంటనే తగ్గిపోతుంది. ఒకవేళ మీకు తామర ఎక్కువగా ఉండి పుండ్లు పడి ఉంటే మాత్రం గట్టిగా రుద్దకండి. కేవలం పైన అలా అప్లై చేయండి చాలు. దీన్ని మీరు పగలు రాసుకుంటే కనీసం 2 గంటల పాటు అలాగే వదిలేయాలి. వీలైతే రాత్రి పడుకోబోయే ముందు రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విన్నపం. తామర ఉన్న చోట మీరు గోళ్లతో అస్సలు గీకకండి. మీరు ఎంత గీకితే ఆ ఇన్ఫెక్షన్ అంతగా పక్కకు పాకుతుంది. దురద వేసినప్పుడు ఈ పేస్ట్ అక్కడ రాయండి. ఆ మంట చల్లారిపోతుంది. ఇలా మీరు వరుసగా 3 నుండి 5 రోజులు చేస్తే ఆ మొండి తామర మచ్చలు కూడా మాయమైపోవడం మీరు గమనిస్తారు. అయితే ఈ రెమెడీ వాడేటప్పుడు మీరు కొన్ని ఆహార నియమాలు, అలాగే వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇది తగ్గినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలేంటి, అలాగే తలస్నానం చేసేటప్పుడు కానీ, బట్టలు ఉతికేటప్పుడు కానీ మీరు చేసే తప్పులేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ కాకరకాయ రెమెడీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూశారు కదా. అయితే ఈ ఇన్ఫెక్షన్ శాశ్వతంగా పోవాలంటే మనం కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. తామర లేదా గజ్జి ఉన్న చోట మీరు సాధారణ సోపులు అస్సలు వాడకండి. సోపులో ఉండే కెమికల్స్ ఆ ప్రాంతాన్ని ఇంకాస్త ఇరిటేట్ చేస్తాయి. ఒకవేళ సోప్ వాడాలి అనుకుంటే
వేపాకుతో చేసిన సోపు లేదా మెడికేటెడ్ సోప్ మాత్రమే వాడండి. మరో ముఖ్యమైన విషయం, మీ బట్టలు. మీకు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు వాడే టవల్స్, లోదుస్తులు, ఇతర బట్టలన్నీ కూడా వేడి నీళ్లలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండలో ఉండే అతి నీల లోహిత కిరణాలు బట్టలకు ఉన్నటువంటి ఫంగస్ను చంపేస్తాయి. అలాగే మీ బట్టల్ని ఇంకొకరికి ఇవ్వడం కానీ, ఇంకొకరి బట్టలు మీరు వేసుకోవడం కానీ అస్సలు చేయకండి. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని తడి లేకుండా చూసుకోండి. వీలైతే అక్కడ ఎప్పుడూ కాటన్ బట్టలు మాత్రమే వేసుకోండి. సింథటిక్ బట్టలు వేసుకుంటే చెమట పట్టి ఇన్ఫెక్షన్ మళ్ళీ తిరగబెడుతుంది. నేను చెప్పిన ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఈ రెమెడీని కనీసం ఒక వారం రోజులు వాడి చూడండి. మీ చర్మం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా క్లియర్గా అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే వస్తువులతోనే ఈ మొండి చర్మ వ్యాధులను ఎలా తరిమి కొట్టవచ్చో. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా బంధువుల్లో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు మీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మీరు ఈ చిట్కాను పాటించి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. మీ ఒక్క కమెంట్ మరికొంతమందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ హెల్త్ చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా ఉండండి.